ఏంటి ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి ప్రజా దర్బారు పెట్టి ప్రజల మధ్యలోకి రావడం ఎలా అనిపిస్తుంది? ఏ గవర్నమెంట్‌లోనే ఏ ముఖ్యమంత్రిని చూసారు? ఇలాంటివి చాలా అరుదైన సన్నివేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలు మళ్ళీ మళ్ళీ కొనుగోలు ఖచ్చితంగా 10 సంవత్సరాలు మళ్ళీ ఇది ఎండిపి కూటమి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశాన్ని మళ్ళీ విజయవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటను అన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నారు కదా గేట్ కాదు కదా, గేట్ దాటేలా అవసరం లేదు, తన్నుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రజలు తీర్పది, ప్రజలు తన మనసులో ఉన్న తీర్పుని ప్రజా నాయకులను ఎలా ఎన్నుకోవాలో ఈ 2024లో చాలా క్లియర్ కట్గా చూపించారనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి వచ్చారంటారా? ప్రజలను చూశారంటారా? సంక్షేమ పథకాలు అందించాను అది చేశాను అంటున్నాడు కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి నేను అంత క్యాపబుల్ పర్సన్ కాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు చెప్పిన క్వశ్చన్ ఒకసారి రౌడీ పాలన అని అంటున్నాడు కదా, జగన్ అంటున్నాడు రౌడీ పాలన మీది అని అంటున్నాడు. వెనక్కి వెళ్తే 5 సంవత్సరాల్లో ఏది రౌడీ పాలనో ఏది ప్రజల పాలనో ప్రజలు చెప్పలేదు, గూగుల్ చెప్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ కట్గా తెలిసింది. ఏ చిన్న లొకేషన్కి వెళ్ళాలన్నా ఏ చిన్న ఒక బుక్ని వెతకాలన్నా గూగుల్లో వెతుక్కోవచ్చు. ప్రజలందరికీ అతను జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి ఒకసారి హిస్టరీకి వెళ్ళి గూగుల్ హిస్టరీకి వెళ్ళి చూస్తే అతని పరిపాలన అతనికే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అనేసి డైరెక్ట్గా ఇస్తున్నాయి అతనికి. సో మీకు ఈ అమరావతి డెవలప్మెంట్ జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నమ్మకం ఉంది? చాలా నమ్మకం ఉంది, చాలా గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్డీపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ప్రజల సేవలో చాలా క్లియర్గా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల్లో ఏ సీఎం కానీ డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి పింఛన్ కార్యక్రమం చేశారు? నాకు వాలంటీర్లు అనే పక్కన పెడితే సీఎం ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వెళ్ళాలంటే ఒక సీఎం థింకింగ్ అవసరం వస్తుంది. సో నెక్స్ట్ ప్రజలందరూ ఆలోచించాలి విషయం ఒకటే, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వస్తే మనం ఎంతో డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఏ గవర్నమెంట్లోనే ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రజా దర్బారు పెట్టి జనం మధ్యలోకి ఒక ముఖ్యమంత్రి వచ్చి బాధలు తెలుసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరినైనా చూసారా? మనం ఇప్పటి వరకు గత ప్రభుత్వంలోని పరదాలు కట్టి చెట్లు నరికి అతను వస్తే ఏ రోడ్లు అయితే అతను వెళ్తాడో ఆ రోడ్లన్నీ మూసేసి కొట్లు మూసేసి జనాలు లేకుండా తిరిగే ముఖ్యమంత్రిని గత 5 ఏళ్ళు మనం చూసాం. కానీ ఈరోజు ప్రజానాయకుడు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలంటే ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకునే నాయకుడు మనకి నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో దొరికారు. ఆయన ప్రజల వద్దకే పాలన అని ఎప్పుడో పెట్టిన ఇది ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత నాయకులకి ఈ నాయకులకి ఉన్న తేడాని ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ సమస్య అయినా సరే తనకంటూ వచ్చిందంటే స్పాట్లోనే పరిష్కారం చూపించి తగు ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే మా యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు కూడా తక్షణ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు తన పందాన్ని కొనసాగిస్తున్నారు. సార్ అమరావతి డెవలప్మెంట్ జరిగిందంటారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా? తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికే మన ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో ఉన్న డెబ్రిస్ని కానీ తర్వాత వీళ్ళు నాశనం చేసినటువంటి ప్రాంతాలని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అది తప్పకుండా జరుగుతుంది. అది ఒక్కటే కాదు, దాని మీద సాంకేతికమైన ప్రాబ్లమ్స్ అయితే ఏమున్నాయో అవి కూడా చేస్తున్నారు. ఆ వాటిని ఏం చేస్తున్నారంటే సాంకేతికమైన ఏంటంటే ఐఐటి నిపుణులను తీసుకొచ్చి అవి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లోనే పాడైపోయి ఉంటే అవి రాబోయే తరంలో 10 కాలాల పాటు ఉండాలనే సదుద్దేశంతో అవి ఉంటాయా ఉండవా అన్నీ కూడా ఐఐటి నిపుణుల బృందం పరీక్షించి వాళ్ళ నివేదిక ఇవ్వగానే తప్పకుండా ఈ అమరావతిని కొనసాగిస్తారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అమరావతి రూపుదిద్దుకుంటుంది. తరతరాలుగా ఉండే అమరావతి మన అమరావతి అవుతుంది. థ్యాంక్ యూ.